హలో, వెల్కమ్ టు శ్రీపర్ణ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యాంగిల్స్ కలెక్షన్ అండ్ స్మాల్ డిజైన్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండ్ స్మాల్ పెండెంట్స్ కలెక్షన్ చూపిస్తాను. యాక్చువల్గా ఇవాళ వీడియో అయితే వద్దనుకున్నాను, బట్ ఇవన్నీ చాలా టెంప్టింగ్గా అనిపించాయి, స్మాల్ సైజ్ ఆఫ్ పెండెంట్స్. సో అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో తీస్తున్నాను. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా సేమ్ నాకు డైమండ్ రెప్లికా కాపీలా కనిపించేసాయి కాబట్టి ఇవి తీస్తున్నాను. అండ్ టుమారో వచ్చేసి యాజ్ యూజువల్గా బ్లాక్ బీట్స్ వీడియో పోస్ట్ చేస్తాను. బట్ ఇవాళ అన్ని స్మాల్ సైజ్లో పెండెంట్స్ అండ్ డైమండ్ కాపీలో బ్యాంగిల్స్ కొన్ని కలెక్షన్స్ మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేను అనుకునే వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోర్. సో ఇవాళ కలెక్షన్లో దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ డైమండ్ కాపీ డిజైన్ అనమాట. మీకు జనరల్గా ఏవైనా డైమండ్ సెట్స్ మీదకి మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే కనుక హ్యాపీగా ఇది పేరప్ చేసుకోవచ్చు. మధ్యలో వచ్చేసి అంతా కూడా మీకు గ్రీన్ స్టోన్ వచ్చేస్తుంది. అండ్ అవుటర్ అంతా కూడా మీకు ఇది ఇక్కడ గ్రీన్ స్టోన్ కింద ఉంది కదా, ఇది వచ్చేసి ఏడీ స్టోన్ మీకు అంతా కూడా డైమండ్ పాలిషింగ్లో వస్తుంది. ఈ అవుటర్ ఉంది చూసారా, చిన్నగా ఇదిగో ఇలా వచ్చేసింది కదా డిజైన్ లాగా అవుటర్ లైన్. ఈ లైన్ వచ్చేసి ఏంటంటే పాలిషింగ్ అనమాట, మీకు డైమండ్ పాలిషింగ్ వచ్చేస్తుంది. స్టోన్స్ మాత్రం ఇక్కడ గ్రీన్ పక్కన ఉన్న సీజెడ్ మాత్రమే స్టోన్స్, అవుటర్ అంతా కూడా పాలిషింగ్. కానీ చూడడానికి ఎలా ఉంటుందంటే ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇవన్నీ కూడా స్టోన్స్ లాగా కనిపించేస్తాయి అనమాట. పర్ఫెక్ట్ డైమండ్ రెప్లికా బ్యాంగిల్స్ అని చెప్పొచ్చు. నీట్గా ఉంటుంది, వర్క్ ఫినిషింగ్ అది బాగుంటుంది. ఇన్ జనరల్గా మీరు సెట్ చేసేసుకోవచ్చు, డైమండ్స్ వాటి మీదకి కానీ వెయిట్ మీదకి కానీ సెట్ చేసేసుకోవచ్చు. సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కావాలి అనుకునే వాళ్ళు సైజ్ని మెన్షన్ చేస్తూ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి సైజెస్లో, బ్యాంగిల్ సైజెస్లో ఒక మెసేజ్ పాస్ చేయండి, నేను రెక్టిఫై చేసేస్తాను మీ డౌట్స్కి. ఎక్కువగానైతే ఇవాళ వాటిలో పార్టీ వేర్ బ్యాంగిల్స్ చూపించేస్తున్నాను, నాట్ ఫర్ ద డైలీ వేర్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ డైమండ్ కాపీ డిజైన్స్ అనమాట. దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ వచ్చేస్తాయి. ఇంకా మిడిల్లో రూబీ గ్రీన్ స్టోన్స్ అలా ఏమి యాడప్ కాకుండా కంప్లీట్గా డైమండ్ ఫినిషింగ్లో వచ్చేసాయి అనమాట. దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్. మీకు డ్రాప్ షేప్లో వచ్చేస్తాయి ఇలాగా. అదిగోండి, ఇలా పెట్టేస్తే మీకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ అ 4 పీస్ సెట్. సో ఎలాంటి డైమండ్ సెట్స్ వాటి మీదకైనా మనం దీన్ని సెటప్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఫినిషింగ్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఓకే, దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్ చేసేసుకోవచ్చు మెసేజ్లో. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1550. మీకు ఇంకా పర్ఫెక్ట్గా పేరప్ చేయాలి అనుకుంటే ఈ సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్ని మీరు దీంతో పేరప్ చేశారనుకోండి, సూపర్గా ఉంటాయి. అంటే సపోజ్ హెవీ జ్యువెలరీ వేశారు, ఏదన్నా వెడ్డింగ్ ఒకేషన్ అలా అనుకోండి, ఇలా పేరప్ చేసేసుకోండి, చాలా చక్కగా ఉంటాయి. ఓకే. అండ్ ఆల్ దీస్ బ్యాంగిల్స్ కాస్ట్ ఈజ్ 1550. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ 1 మోర్ డైమండ్ కాపీ సెట్. మీకు ఇది మిడిల్ స్టోన్ వచ్చేసి రూబీలో వచ్చేస్తుంది. అవుటర్ అంతా కూడా మీకు డైమండ్ పాలిషింగ్లో స్టోన్ వచ్చేస్తుంది అనమాట. దీస్ ఆర్ సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్. రూబీ స్టోన్లో కావాలి, ఏదైనా రూబీ సెట్, డైమండ్లో ఏమైనా రూబీ సెట్ లెక్కైతే అలా ఉంటే కనుక హ్యాపీగా పేరప్ చేసేసుకోవచ్చు. క్వాలిటీ అండ్ ఫినిషింగ్ వచ్చేసి చాలా బాగుంది. ఇది సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్ వచ్చేస్తుంది అనమాట. మీరు దీన్ని సింగిల్గా వేసుకున్న బాగానే ఉంటుంది, లేదు దేంతో అయినా పేరప్ చేసేసుకొని వేసుకున్న బాగానే ఉంటుంది. ఇందాక చూపించాను కదా ఇలా డైమండ్ సెట్స్లో ఇలా పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది.
అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ ఒక 4 దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, మీరు దీన్ని సింగిల్గా వేసుకున్నా బాగుంటుంది, సెట్ ఆఫ్ 4 వేసుకున్నా బాగుంటుంది, ఎలా వేసుకున్నా అందంగా కనిపించేస్తుంది. ఈవెన్ సింగిల్ వేసుకున్నా చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో, చక్కగా ఉంటుందన్నమాట చేతికి వేసేసుకుంటే. ఇంకొంచెం హెవీగా పేరప్ చేసుకోవాలనుకుంటే కనుక హ్యాపీగా ఒక చేయికి 4 వేసుకున్నా కూడా మంచి అఫీషియల్ లుక్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, అండ్ దీస్ బ్యాంగిల్స్ ఈజ్ అ కాస్ట్ ఆఫ్ 1200 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే గోల్డ్ పాలిషింగ్లో బ్యాంగిల్స్ అనమాట. మిడిల్లో రూబీ స్టోన్ వచ్చేస్తుంది, అన్కట్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేస్తాయి. ఇదిగో ఇలా వచ్చేస్తాయి. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో ఉంటుంది. రూబీ స్టోన్ వచ్చేసి మీకు స్క్వేర్ లాగా వచ్చేస్తుంది, దాని పక్కన ఏంటంటే ఫ్లవర్ లాగా అన్కట్ స్టోన్ వచ్చేస్తుంది అనమాట. గ్రీన్ స్టోన్ మిడిల్లో వచ్చేస్తుంది ఇలాగా. ఓకే, ఇలా వచ్చేస్తుంది బ్యాంగిల్. అంటే ఇది గోల్డ్ పాలిషింగా సిల్వర్ పాలిషింగా ఎలా తెలుస్తుందంటే జస్ట్ ఇక్కడ మీకు ఎడ్జెస్ట్లో కొంచెం గోల్డ్ ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. మీకు అదే ఇది వచ్చేసింది అనుకోండి, ఎడ్జెస్ట్లో మీకు అంతా కూడా ఇదిగోండి సిల్వర్ పాలిషింగే వచ్చేస్తుంది, డైమండ్ పాలిషింగే వచ్చేస్తుంది. ఇది ఏంటంటే స్లైట్లీ గోల్డ్ పాలిషింగ్ వస్తుంది అనమాట. ఎక్కువగానైతే మీకు స్టోన్సే డామినేట్ చేసేస్తాయి, ఇదైనా స్టోనే డామినేటింగ్గా ఉంటుంది. కాకపోతే ఓవరాల్గా పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో వస్తుంది, ఇదేమో డైమండ్ పాలిషింగ్లో వస్తుంది. ఓకే, the price for this is 1050. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అ బ్యాంగిల్స్ విచ్ ఐఎమ్ యూజింగ్ డైలీ వేర్ చేస్తున్నాను. అంటే మీకు ఆన్లైన్లో చూపించానో లేదో నాకు అంత గుర్తు రావట్లేదు, బట్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఎవ్రీవన్ ఇన్ ద ఆస్కింగ్, షాప్లో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఏంటి ఇది గోల్డ్ పెట్టి చేయించుకున్నారా, ఎంత పడింది ఏంటి అనేది. ఇది పర్టికులర్గా ఏంటంటే ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఫినిషింగ్ చాలా బాగుంది. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. నాకు జనరల్గా 2/6 సైజ్ వస్తుంది నాకు. ఇదిగో అంటే ఇదిగో ఎలా ఉంది అంటే మనం గోల్డ్లో చేయించుకుంటాం చూసారా, స్టోన్స్ అది ఏమీ వద్దండి, ప్లెయిన్గా డైలీ వేర్ చేసుకోవడానికి ఏదైనా చూపించండి అని గోల్డ్లో అడుగుతుంటాం చూసారా, చెక్కనం అది వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. మీకు ఇవేంటంటే జనరల్గా 3 వైపులా వస్తాయన్నమాట. కడాకి ఫేస్ అంటాం కదా, అంటే ఇవి ఇట్లాంటి ఫేసెస్ 3 ప్లేసెస్లో వస్తాయి. ఎగ్జాక్ట్గా దీని ఫినిషింగ్ ఎలా ఉంది అంటే జస్ట్ గోల్డ్ షాప్లోకి వెళ్ళి ఇప్పుడే గోల్డ్లో కొత్తగా తీసుకుని వస్తాను చూసారా, కొత్తగా పాలిషింగ్ పెట్టేసి కొత్తగా నక్షి వర్క్లో చెక్కి చేసుకొని ఇప్పుడే ఆ కవర్లో నుంచి తీస్తే ఎట్లా ఉంటాయో అలాగే ఉన్నాయి. మీకు వీటి ఫినిషింగ్ వేసుకుంటే తెలుస్తుంది అనమాట చూసిన దానికంటే కూడా. అండ్ వై స్పెసిఫికల్లీ మెన్షనింగ్ అంటే దిస్ ప్రైస్ ఆల్సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అంటే 700 రూపీస్ ఏమో ఉంటాయి 2 బ్యాంగిల్స్కి. బాగుంటాయి, మీరు దేంతో పేరప్ చేసుకున్నా కూడా యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ కాపీలానే ఉంటాయి. అంటే పర్ఫెక్ట్ గోల్డ్ కాపీలాగా ఉండేసి లైక్ ఇమిటేషన్ లాగా కనిపించొద్దు, నాకు స్టోన్స్ అవి పెద్దగా ఇష్టం ఉండదు, డైలీ వేర్గా నాకు కావాలి అనుకుంటే కనుక హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి మీరు వాటర్లో తడపకుండా ఉండండి, లైఫ్ ఎక్కువగా ఉంటుంది అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. కుందన్ వచ్చేసింది, కుందన్ ఇయర్ రింగ్. ఇదంతా కూడా ఫినిషింగ్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది. కుందన్లో చాలా రకాలు మనం చూసే ఉంటాము, బట్ ఏంటంటే అక్కడ యూజ్ చేసే మెటీరియల్, ఫినిషింగ్, స్టోన్ ఫిట్టింగ్ దాన్ని బట్టి ప్రైసింగ్లో తేడా ఉంటుందండి. అండ్ దిస్ ఈజ్ అ బిగ్ సైజ్. ఇదిగో యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ కాపీ. కుందన్ వచ్చేసరికి ఏంటంటే కాస్త బ్రాస్ కాస్త సిల్వర్ మిక్స్ అవుతుంది. అలా సిల్వర్ మిక్స్ అయిన కుందన్లో ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది, స్టోన్ ఫినిషింగ్ బాగుంటుంది, బట్ అపియర్స్ టు బి రియల్ గోల్డ్ అనమాట. అది ఆర్టిఫిషియల్గా 1 గ్రామ్ అని గుర్తుపట్టలేకుండా ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఏ కుందన్లోనైతే కొద్దిగా అంటే ఇప్పుడు మొత్తం ఇది సిల్వర్ మిక్స్డా అంటే సిల్వర్కి రెప్లికా అంటే లేదండి, హైలీ టోటల్ సిల్వర్ మిక్స్డ్ అని నేను చెప్పట్లేదు. దిస్ ఈజ్ అ సమ్ పోర్షన్ ఆఫ్ రెగ్యులర్ 1 గ్రామ్ కోన్ కంటే కూడా కాస్త పోర్షన్ ఎక్కువగా మిక్స్ అవుతుంది అనమాట. అందుకే మీకు ఫినిషింగ్ అంత బ్యూటిఫుల్గా వస్తుంది. ఎక్కువ మటుకైతే బ్రాసే ఉంటుంది, బట్ అందులో కొంత క్వాంటిటీ అనేది
సిల్వర్ మిక్స్ అవుతుంది కాబట్టి మీకు ఇంత స్మూత్నెస్ వస్తుంది అనమాట 1 గ్రామ్లో కూడా. దట్ ఈస్ ద రీజన్ కొంచెం హైగా ఉంటుంది ప్రైసింగ్ అనేది, కానీ లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. మిడిల్ వచ్చేసి స్క్రూ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. కొంచెం బిగ్ సైజ్లో స్టడ్స్ కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ట్రై చేయొచ్చు. 1650 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ అగైన్ ఇన్ ద కుందన్. మీకు అవుటర్ వచ్చేసి పర్ల్ వచ్చేస్తుంది, లోపల అంతా కూడా రూబీ గ్రీన్లో వచ్చేస్తుంది అనమాట. కొంచెం బిగ్ సైజ్ పెట్టుకోవడానికి ఇష్టపడే వాళ్ళైతే హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. నీట్గా ఉంటుంది. రూబీ అండ్ పర్ల్ వచ్చేసింది కాబట్టి చాలా సెట్స్ మీదకి మనం పేరప్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి ఇలా స్క్రూ వస్తుంది అనమాట. ఓకే, చాలా బాగుంటాయి. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 800. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ద నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ పెండెంట్ యాజ్ ఇట్ ఈజ్ డైమండ్ కాపీ. యూ కెన్ సీ దిస్ ఈజ్ అ బిగ్ సైజ్ వచ్చేస్తుంది. బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అనమాట. మీరు బీడ్స్ కావచ్చు, ఇంకేదైనా స్మాల్ చైన్ కావచ్చు, అలా వాటికి పేరప్ చేసేసుకోవచ్చు, లేదంటే దేంతో అయినా సెట్టింగ్ చేసేసుకోవచ్చు. వెనకాల ఆప్షన్స్ ఉన్నాయి మీకు, బీడ్స్తో సెట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఆప్షన్సే, మీరు ఎలా అంటే అలా మేక్ చేసేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. దిస్ ఈజ్ ఆల్సో డైమండ్ రెప్లికా, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు జస్ట్ స్మాల్ చైన్ వేసేసుకున్నా బాగుంటుంది, లేదా ఏదైనా పర్ల్స్లో సెట్ చేసేసుకున్నా బాగుంటుంది. బీడ్స్, బ్లాక్ బీడ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, యూ క్యాన్ పేర్ అప్. ద ఐటమ్ ఈజ్ టూ గుడ్. లేదు అంటే మనం జనరల్గా కంటే ప్యాటర్న్లో చైన్స్ ఉంటాయి కదా మామూలుగా, లైక్ రోజ్ గోల్డ్, అలాంటి వాటికి పేరప్ చేసినా కూడా మనం బాగుంటుంది. అంటే ఇప్పుడు వేసుకుంటున్నారు కదా, నేను చూపిస్తాను అగండి. ఇలాంటి వాటికి చేసేసుకున్నా కూడా దాదాపుగా విక్టోరియన్ పాలిషింగ్ కానీ డైమండ్ పాలిషింగ్లో కానీ ఏవైనా కూడా చాలా బాగుంటాయి. జస్ట్ లైక్ దిస్, ఇలాంటి చైన్స్కి వేసుకున్నా బాగుంటుంది. ఇదిగో ఎంత బాగుందో చూడండి. ఇలా దేనికి సెటప్ చేసినా బాగుంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే రోజ్ గోల్డ్. ఓకే, సింపుల్ అండ్ ఎలిగెంట్, న్యాచురల్గా నీట్గా నైట్ అకేషన్స్కి అయితే సూపర్గా ఉంటుంది. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఫినిషింగ్ వచ్చేసి చాలా చాలా బాగుంది. ద నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గోల్డ్ కాపీ పెండెంట్. జనరల్గా షాప్లో ఏమడుగుతారంటే స్టోన్స్ లేకుండా గోల్డ్లో పెండెంట్ చూపించండి అంటారు. ఓపెన్గా చెప్పాలి అంటే స్టోన్ అలైన్మెంట్ లేకుండా పెండెంట్స్ చాలా తక్కువగా దొరుకుతాయి. మీరు నా దగ్గరనే కాదు, ఎక్కడైనా ట్రై చేయండి. జనరల్గా స్టోన్స్ ఉంటాయి. స్టోన్స్ లేకుండా ఓన్లీ గోల్డ్ పాలిషింగ్లో, గోల్డ్ వర్క్లో పెండెంట్ కావాలి అంటే హ్యాండ్ వర్క్లో అయితే చాలా తక్కువ దొరుకుతాయి. మెషిన్ కట్లో అంటే మేబీ ట్రై చేసి దొరుకుతుండొచ్చు, కానీ ఆ ఫినిషింగ్ మనకు అంతగా నచ్చకపోవచ్చు. సో ఐ కెన్ సే దిస్ ఈజ్ అ వెరీ పర్ఫెక్ట్ గోల్డ్ కాపీ సెట్. మీకు అంటే జనరల్గా ఈ పెండెంట్స్ని బీడ్స్లో, పల్స్లోకి అయితే ఎక్కువగా మ్యాచ్ అవుతాయి. లేదు ఏదైనా ప్లెయిన్ గోల్డ్ చైన్లో వేస్తా అన్నా బాగుంటుంది, లేదు అంటే బ్లాక్ బీడ్స్లో వేసినా బాగుంటుంది. కొందరికి ఏంటంటే గోల్డ్ పాలిషింగ్లో గోల్డ్ పెండెంట్స్ ఇష్టం వితౌట్ స్టోన్, అలా అందరికని కాదు, కొందరికి బాగుంటుంది. బట్ అందులో ఇప్పుడు ఆ ఫినిషింగ్లో కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మీరు లైవ్గా ఎంత చూపిస్తున్నా మీకు ఫినిషింగ్ అర్థం కావట్లేదు. ఫోన్లో వీడియోలో లైవ్గా చూస్తే మాత్రం చాలా చాలా బాగుంది. యూ కెన్ సీ హియర్. అండ్ దిస్ ఈజ్ మీకు ఆల్మోస్ట్ ఒక 4mm పర్ల్ అలా పడుతుండొచ్చు వీటిలో. ఈజీగా 4mm పర్ల్ అయితే ఈజీగా పడుతుంది. ఇదిగోండి, మీకు బ్యాక్ సైడ్ కూడా ఇంకా మేకింగ్ ఆప్షన్స్ సైడ్స్ కూడా ఇచ్చారు.
ఏదైనా మేకింగ్ చేయించుకోవాలనుకున్న సైడ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. అలా కావాలన్నా తీసేసుకోవచ్చు. లేదు ఇదంతా వద్దండి, ఇలా నేను ప్లెయిన్ గోల్డ్ చైన్కి వేసుకుంటారన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ రఫ్గా యూస్ చేసుకోవచ్చు. ఇలాంటివి అయితే మీరు ఎంత రఫ్గా అంటే అంత రఫ్గా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా పేరప్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది. ముఖ్యంగా ఏ యాంగిల్లో చూసినా మీకు చైన్ కానీ పెండెంట్ కానీ 1 గ్రామ్ లాగా అనిపించదు అనమాట. ఇది కూడా హై క్వాలిటీ ఆఫ్ ద చైన్. మీరు రఫ్గా యూస్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మీడియం సైజ్ పెండెంట్ కాబట్టి కొంచెం థిక్గా ఉంది, చూసేసుకున్నాను. చాలా బాగుంటుంది. రఫ్గా మంచి పిల్లలకి ఏదైనా ట్రెడిషనల్గా మీరు రెడీ చేద్దాం అనుకున్నా కూడా దీంతో పేరప్ చేయొచ్చు. చాలా చక్కగా ఉంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 590. ఈచ్ పెండెంట్ కాస్ట్ 590 ఈజ్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ఈ చైన్ వచ్చేసి చాలా థిక్గా ఉంటుంది. మీరు రఫ్గా యూస్ చేసుకోవచ్చు. 18 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ కాపీ. ఇది సపరేట్గా కావాలనుకుంటే సుమారుగా 450 అలా పడుతుంది దీని కాస్ట్. చాలా బాగుంటుంది ఫినిషింగ్. రఫ్గా అంటే మీరు ఎంత రఫ్గా అయినా వాడుకోవచ్చు. అవన్నీ కూడా మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే జస్ట్ మీరు వాటర్లో తడపకుండా వాడుకుంటే కనుక లైఫ్ చాలా వస్తుంది. దిస్ ఈజ్ అనదర్ పెండెంట్ విత్ అ మోర్ గ్రాండ్ లుక్ అనమాట. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది బ్యాక్. ఇది కూడా మీకు పడుతుందండి 6 mm పర్ల్ కూడా ఇందులో పడుతుంది. కాస్త పెద్దగానే వచ్చేసింది, స్మాల్గా ఏం లేదు. వీటికి కూడా వెనకాల మళ్ళీ మేక్ చేసుకోవడానికి 2 బటన్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కోరల్లో వచ్చేసింది పెండెంట్. ఇట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్. గోల్డ్ పాలిషింగ్ వచ్చేస్తుంది. కిందంతా కూడా కోరల్ అండ్ పర్ల్ కాంబినేషన్లో బీడ్స్ వచ్చేస్తాయి. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 590. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, కంప్లీట్లీ గోల్డ్ పాలిషింగ్. దీస్ ఆర్ వెరీ ప్రెటీ, వెరీ బ్యూటిఫుల్. And the next is, this is also in gold polishing. అంటే ఎలా ఉన్నాయి అంటే టెంప్టింగ్గా ఉన్నాయి, నో డౌట్. నేను ఒకటే మాట చెప్తున్నాను మీకు, ఇది వీడియోలో చూపించిన దానికంటే లైవ్గానైతే చాలా ప్రెట్టీగా ఉంది. అండ్ కింద అన్నీ కూడా సీజెడ్ బీడ్స్ విత్ కోరల్స్ ఇచ్చేసామన్నమాట. అలా అని మీరు కోరల్స్కే వేయాలి లేదంటే గ్రీన్స్కే వేయాలని ఏం లేదండి. మీరు ఎలాంటి వాటి మీదకి వేసినా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక 2 లైన్స్ ఆఫ్ ప్లెయిన్ పర్ల్స్కి వేసినా బాగుంటుంది, బ్లాక్స్కి వేసినా బాగుంటుంది, గోల్డ్ చైన్కి వేసినా బాగుంటుంది, దేనికి వేసినా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, అండ్ ఇందులో కూడా మళ్ళీ అగైన్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ డిజైన్ వితౌట్ స్టోన్స్లో, యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ కాపీలో సింపుల్ పెండెంట్స్ కావాలనుకుంటే కనుక మీరు ఇది హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు. అండ్ ప్రైస్ ఆల్సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. దట్ ఈస్ 490 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ వీటికి పర్టికులర్గా ఏంటంటే ఇదిగోండి, వీటికి కూడా పెద్దగానే వచ్చేసాయి హోల్స్ అనేవి. సేమ్ అగైన్ పర్ల్స్ కానీ పర్పుల్ బీడ్స్ కానీ అలా వేటికి వేసినా బాగుంటుంది. లేదు అండి అంత ఓపిక లేదు అనుకుంటే సింపుల్గా ఇలా గోల్డ్ చైన్కి వేయండి. ఇది సన్న చైన్ అనమాట. పెండెంట్ మీడియం సైజే ఉంది, కొంచెం స్మాల్గానే అనిపిస్తుంది నాకు. కాబట్టి ఇదిగోండి ఇలా వేసినా కూడా ఎంత బాగుందో చూడండి. జస్ట్ ఏమైనా పర్పుల్లో బుట్టాస్ కానీ ఏమైనా ఇయర్ రింగ్స్ కానీ స్టార్స్ కానీ పేరప్ చేసేసుకొని సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ సింపుల్ డిజైన్స్ విత్ వెరీ మినిమం బడ్జెట్ అండ్ గ్రాండ్ లుక్ అనమాట. సీ హియర్ హౌ ఫెంటాస్టిక్ ఇట్ ఈస్. మీరు దీనికి వేయండి, దేనికి వేసినా ఎంత అందంగా ఉన్నాయో. ఓకే, సీ హౌ ప్రెటీ ఇట్ ఈస్. పిల్లలకి వేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు భయం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వాళ్ళకి మెడలో వేసేసి ఇటువంటి వాళ్ళని తిప్పలేక, మీరు వాళ్ళ కాపలా ఉండలేక, ఫంక్షన్ అటెండ్ కాలేక ఈ గోల్ అంత అవసరం అంటారా చెప్పండి, ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చాక కూడా, రైట్? ద ఓన్లీ పెండెంట్ కాస్ట్ ఈజ్ 490 అండ్ ఓన్లీ చైన్ కావాలనుకుంటే కనుక అరౌండ్ 250 అలా పడుతుంది మీకు. ఓకే,
ద నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ బ్యూటిఫుల్ విక్టోరియన్ పాలిషింగ్ పెండెంట్. ఫినిషింగ్ వచ్చేసి చాలా హైగా ఉంది. అండ్ ఐఎమ్ టూ క్యూరియస్ అండ్ టూ హ్యాపీ టు షేర్ ఏంటంటే ఇంత స్మాల్ బడ్జెట్లో ఇంత గ్రేట్ లుక్తో వస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ చూడండి, టూ ఎలా వచ్చాయి అంటే ఎలిఫెంట్స్ వచ్చేసాయి. ఎటువంటి గాడ్ మోటివ్ లేదు, ఎలిఫెంట్ ఉందన్నమాట ఇక్కడ. అండ్ స్టోన్ కూడా మీకు మింట్ కలర్ వస్తుంది. అండ్ డ్రాప్ వచ్చేసి అగైన్ మింట్ కలర్ మొనాలిసా వచ్చేస్తాయి, పర్ల్స్ వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది. దేంతోనైనా మీరు పేరప్ చేయండి. ఇలాంటివన్నీ కూడా సింపుల్ లాజిక్. అదే పదే పదే చెప్తున్నాను. ఆల్రెడీ బ్లాక్ బీడ్స్ ఉన్నా, ఏదైనా బంచ్ ఆఫ్ పర్ల్స్ ఉన్నా చక్కగా పేరప్ చేసేసుకోండి. లేదు అంటే మీకు ఇందాక బిగినింగ్లో చూపించాను కదా, సిల్వర్ చైన్ లేదంటే రోజ్ గోల్డ్ చైన్, అలా వేటికైనా మీరు పేరప్ చేయండి, చక్కగా ఉంటాయి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మంచిగా మోడర్న్గా కనిపిస్తారు మీరు. వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. 690 ఈజ్ అ ప్రైస్ అండ్ దిస్ ఇస్ ఆల్సో 690. టూ క్యూట్. అసలు వెయిట్కి అవే ఎంత బాగున్నాయో. ఈ చైన్ ప్రైస్ కాదండి, చైన్కి మళ్ళీ సపరేట్ ప్రైస్ పడుతుంది. జస్ట్ ఐ వాంట్ టు మేక్ యూ టు ఫైన్ దీస్ ఆర్ అని చెప్పడానికి అంతే. ఎంత బాగుంది, ఎంత చక్కగా చేసేసుకోవచ్చు మిమ్మల్ని మీరు, రైట్? అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ క్యూటీ పై. ఇది వచ్చేసి పీకాక్ వచ్చేస్తాయి. ఇదిగోండి, పీకాక్ కూడా కాదు, ప్యారెట్. దిస్ వన్ ఈజ్ అ ప్యారెట్. ఎంబోజ్డ్గా వస్తుంది వర్క్. మీకు ఫ్రంట్కు చూడండి అర్థమైపోతుంది. ఇదిగో ఇలా ఎంబోజ్డ్గా వస్తుంది. మిడిల్ పోర్షన్ వచ్చేసి గ్రీన్ వస్తుంది అనమాట. అండ్ ఆల్ దీస్ ఆర్ ద రూబీ అండ్ పర్ల్ కాంబినేషన్. రూబీ అండ్ పర్ల్ కాంబినేషన్. And the price for this is 550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇంకొక క్యూటీ పైన చూపించేస్తాను మీకు. ఇప్పుడు అర్థమైందా ఎంత టెంప్ట్ అయిపోతున్నాను నేను వీటిని చూపించడానికి మీకు. వెరీ వెరీ ప్రెట్టి. ఎలా వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఎలా చెప్పను మీకు. దీని ఫినిషింగ్ పచ్చి వర్క్ ఉంటుంది చూసారా, గోల్డ్లో అన్కట్ డైమండ్స్లో వస్తుంది పచ్చి వర్క్. ఆ వర్క్ తీసుకొచ్చి మొజనైట్ స్టోన్స్లో పెడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నన్ను నమ్మండి, వితౌట్ ఎనీ హెజిటేషన్ హ్యాపీగా పర్చేస్ చేయండి. మీకు ఇంకొక మాట చెప్పనా, మీ దగ్గర వాళ్ళకి ఎవరికైనా ఇది గోల్డ్ బాక్స్లో పెట్టి ఇవ్వండి ఈ పెండెంట్, చూద్దాం వాళ్ళు నమ్ముతారా లేదా ఇది గోల్డా కాదా అని. వాళ్ళని అలా కాసేపు అలా ఆట పట్టించండి. అంత ప్రెట్టీగా ఉంది ఫినిషింగ్ అనేది. వెరీ వెరీ నీట్ అండ్ వెరీ వెరీ ప్రెటీ. ఇలాంటి కలెక్షన్ గోల్డ్లో కొనాలి అంటే మీరు ఎంత అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మినిమంలో మినిమం 1,50,000 అయితే నాకు తెలిసి మినిమం పడుతుంది. ఏముందయ్యా ఇందులో అంటే ఏమి లేదు. ఏమి లేదా అంటే ఉంది. ఇదిగో ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్గా. ట్రై చేయండి, నా మాట నమ్మేసి. ఒక చిన్న గోల్డ్ బాక్స్ ఉంటుంది కదా, అందులో పెట్టేసి మీ ఇంట్లో వాళ్ళకి, మీ డియర్ వన్స్ ఎవరైనా ఉంటారు కదా, స్పౌజ్ అవ్వచ్చు, సిస్టర్, ఎవరైనా మదర్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసి కాసేపు చూడండి సరదాగా, వాళ్ళు ఏమంటారు, గుర్తుపట్టారా అని. అంత ప్రెట్టీగా ఉంది కలెక్షన్ అనేది. సింపుల్ చైన్స్ వేసేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. 490 ఈజ్ ద ప్రైస్. ఫినిషింగ్ వచ్చేసి చాలా హైగా ఉందండి. అండ్ కింద వచ్చేసిన సరోస్కి పాల్తోని దీని లుక్ ఇంకా డబల్ అయిపోయింది. వెరీ వెరీ ప్రెటీ, వెరీ వెరీ బ్యూటిఫుల్. 490 ఈజ్ ద ప్రైస్. అండ్ ఇంకొక సింపుల్ పెండెంట్ చూపించేస్తాను. దిస్ ఈజ్ విత్ కోరల్ విత్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న కర్బూజా బాల్స్. గోల్డ్ పాలిషింగ్లో వస్తుంది. పైన పీకాక్ వచ్చేస్తుంది. అడ్జసెంట్ అంతా కూడా కోరల్ వచ్చేస్తుంది. ఫ్లవర్స్ వచ్చేస్తాయి అన్నమాట. దిస్ ఈజ్ గ్రీన్ విత్ కోరల్. దిస్ ఈజ్ కోరల్ విత్ కోరల్ అనమాట. 2 పెండెంట్స్ వెయిట్కి అవే బాగున్నాయి. మీరు బ్లాక్స్లో వేస్తారా, పర్ల్స్లో వేస్తారా, దేంట్లో వేస్తారో వేయండి. దేంట్లో వేసినా కూడా బాగుంటుంది. అండ్ అవుటర్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్గానే ఉందండి. సింగిల్ లైన్ అయితే 4mm పర్ల్ పడుతుంది ఇందులో. లేదు ఇదంతా గోల్ వద్దు అంటే సింపుల్గా ఇలా ప్లాన్ చేసేసుకోండి, గోల్డ్ చైన్లో వేసేసుకొని. ఆహా ఎంత అద్భుతంగా ఉంది.
నిజంగా అంటే ఒక తరం వాళ్ళు ఇవి మిస్ అయ్యారేమో మన ఓల్డ్ జనరేషన్ వాళ్ళు చూస్తే కనుక. ఇంత బ్రహ్మాండమైన కలెక్షన్స్ 1 గ్రామ్లో అంటే ఈ జనరేషన్ కొంచెం ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఇవన్నీ వేసుకోలేరు కదా. అలా చూస్తే కనుక వాళ్ళు చాలా మిస్ అయినట్టే మనతో పోలిస్తే. ఏం చెప్తాం, ఇంతకంటే బెస్ట్ కలెక్షన్స్ గోల్డ్లో కూడా బహుశా ఇన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉండవో ఏమో అనిపిస్తుంది నాకైతే చాలాసార్లు. ఎవరైనా ఎంతకన్నా మేక్ చేస్తారండి, ఇంత పెద్ద గోల్డ్ షోరూమ్ అయినా కూడా ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది కదా గోల్డ్కి. బట్ వన్ కేమ్స్ టు ద ఆర్టిఫిషియల్ దెర్ ఈజ్ నో లిమిటేషన్. ఏది కావాలనుకుంటే అది బ్రహ్మాండంగా చేసేసుకోవచ్చు. వాట్ యు సే, రైట్? ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ జస్ట్ 450 ఫర్ ఈచ్ పెండెంట్. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. రేపటి వీడియోలో ఆల్మోస్ట్ నేను బ్లాక్ బీడ్సే డిస్ప్లే చేసేస్తాను. మేకింగ్లో అయితే అవుతున్నాయి, రేపటి వల్ల అన్నీ ఫినిష్ అయిపోతాయి అని అనుకుంటున్నాను. విల్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్. ప్లీజ్ అప్పటి వరకు మీరు పర్చేస్ చేసినా చేయకపోయినా దయచేసి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.